ఒకరి ప్రాణాలు తోడేసే పరిస్థితుల్లో లేదురా. తనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంది. పెద్దమ్మ ఇక ఎంతో కాలం బ్రతకదురా. మీనాక్షి, నేను నీ ఇంటికి వచ్చానని అవమానిస్తున్నావు కదా? రామరామా, ఎంత మాట! నాకు అంత ధైర్యమే ఉంటే నేనెందుకు ఇలా ఉంటాను, మీరెందుకు అలా ఉంటారు? నన్ను మాట్లాడిస్తావా? చెప్పండి చెప్పండి. నువ్వు నేను అదే నువ్వు ఇప్పుడు పూర్తిగా నేనేనండి. చెప్పండి. నువ్వు ఇంటికి రావాలి. ఏంటి ఏమన్నారు? నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. ఏ ఇంటికి? మా ఇంటికి. మీ ఇంటికి నేనెందుకు రావాలి? ఏదైనా పండగ? అయినా మీరు నాలాంటి వాళ్ళని పండగలకి పబ్బాలకి పిలవరే. పండక్కి కాదు, నాతో పాటు అక్కడే ఉండడానికి రావాలి. సార్, మీరెంత పెద్ద జోకు వేసినా నవ్వే ఓపిక నాకు లేదు. మీనాక్షి, నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వు నాతో పాటు ఇంటికి రావాలి. సార్, డిమాండ్ చేయడానికి నేను మీ భార్యని కాదు. అంటే నేను రిక్వెస్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? కాదు, మనం విడాకులు తీసుకున్నామని గుర్తు చేస్తున్నాను. అంటే విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టినంత మాత్రాన విడిపోయినట్టేనా? ఆ కాగితాలు ఇంకా కోర్టులోనే ఉన్నాయి. ఇదే మాట ఒకప్పుడు నేను అన్నాను సార్. విడాకుల పేపర్స్ విడగొట్టవు, ఒక సంతకం మన బంధాన్ని తెంచలేదు అని. అప్పుడు మీరేమన్నారో మర్చిపోయారా? మీనాక్షి ప్లీజ్, గతాన్ని తోకునే పరిస్థితుల్లో నేను లేను. గతాన్ని గుర్తు చేసుకోవడానికి, మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేనండి. ఇప్పుడు నేను నిన్ను మోసం చేసి తీసుకెళ్లాలని రాలేదు. నేనుగానే వచ్చాను. ఇందులో ఎలాంటి కుట్ర లేదు. నన్ను నమ్ము. పాతికేళ్ల తర్వాత మా పెద్దమ్మ మా ఇంటికి వచ్చింది. వస్తే మా పెద్దమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టపడండి. మా పెద్దమ్మ అంటే నాకు ప్రాణం. అయితే నేనేం చేయాలి? మా పెద్దమ్మ నిన్ను చూడాలంటుంది. ఆ ఇంటి కోడలతో సంతోషంగా గడపాలనుకుంటుంది. తన కోరిక తీర్చడం నా బాధ్యత. అందుకే నువ్వు రావాలి అంటున్నాను. ఆహా, ఎంత గొప్పవారు సార్ మీరు. ఇంకా ఏదో చెప్పబోతున్నారో అని ఊహించాను. చాలా బాగా సెలవిచ్చారు. ఒకసారి ఆ పెద్దయిన కల తీర్చడానికి ఆ ఇంట్లోకొచ్చినందుకు నాకు జరిగిన సత్కారం చాలు. మళ్ళీ ఇంకొకరి కోరిక తీర్చడం కోసం ఆ ఇంట్లో అడుగుపెట్టి అవమానాలు పడాల్సిన అవసరం నాకు లేదు. ఇక ఆ పరిస్థితి ఉండదు. నీకు నా నుండి ఎలాంటి అవమానం జరగదు. నేను హామీ ఇస్తున్నాను. నీ గౌరవానికి ఎలాంటి నష్టం జరగదు. నేను గ్యారంటీ. నిజంగా ఈరోజు మీరు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారా? మనస్ఫూర్తిగా నేను రమ్మనేది నా భార్యగా కాదు, ఆ ఇంటి కోడలుగా. అంటే ఏముంది, మా పెద్దమ్మ వెళ్ళిపోయే వరకు నువ్వు ఆ ఇంటి కోడలుగా ఉండాలి. అప్పుడప్పుడు మా పెద్దమ్మ ముందు నా భార్యగా నటిస్తే చాలు. మీనాక్షి, నేను నిన్న నా భార్యగా ఒప్పుకుంటున్నానని ఊహించుకోకు. జస్ట్ మా పెద్దమ్మ కోసం రా. మీరు కూడా నేను ఇంకోసారి మోసపోతానని ఊహించుకోకండి. దయచేసి వెళ్ళిపోండి. మీనాక్షి, కోరి వచ్చానని చిన్న చూపు చూడకు. అది నీకు మంచిది కాదు.
మీరు కోరి వస్తే ప్రాణం ఇచ్చేదాన్ని. కానీ మళ్ళీ మీకు మరో అవసరం వచ్చింది. ఆ అవసరం తీర్చడానికి ఓ వస్తువు కావాలి. ఆ వస్తువును తీసుకెళ్ళడానికే వచ్చారు. ప్లీజ్, ఇప్పుడిప్పుడే మనిషిలా బతుకుతున్నాను, నన్ను ఇలా బ్రతకనివ్వండి. మీనాక్షి, బెట్టు చేస్తే నీ ముందు తగ్గిపోతాననుకుంటున్నావేమో. అది జన్మలో జరగదు. జరగద్దని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ నా మొహం చూడొద్దని వేడుకుంటున్నాను. వెళ్ళిపోండి. ఇదే నీ ఆఖరి నిర్ణయం? మీరు వెళ్ళిపోతే తలుపేసుకుంటాను. ఎలా ఉంది పెద్దమ్మ ఫోటో? పోరా, నేను నీతో మాట్లాడను. అదేంటి పెద్దమ్మ, నాతో ఫోటో దిగావు, మళ్ళీ ఇదేంటి అలక? లేకపోతే ఏమిట్రా, నేనొచ్చి 24 గంటలైంది, ఇప్పుడా మాట్లాడడం? ఓ అదా, సారీ పెద్దమ్మ, కాస్త పనుండి బయటికి వెళ్ళాను, రావడం ఆలస్యమైంది. అవును, పెద్ద పనులు, నాకంటే అవి ఎక్కువ. సారీ చెప్పానుగా పెద్దమ్మ, ప్లీజ్. ఎప్పుడో చిన్నప్పుడు నిన్ను చంకనెత్తుకొని తిరిగాను, అప్పుడు మాయమైపోయావు. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా కనిపించకుండా పోతున్నావు. పెద్దమ్మ, నేను వెళ్ళింది 14 ఏళ్లే, కానీ నువ్వు 25 ఏళ్లు వెళ్ళిపోయావు. నువ్వే నాకు సారీ చెప్పాలి. ఆ ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఎంతైనా నీ చెల్లెలు కొడుకును కదా, నీ పోలికలే వచ్చాయి. ఒరే, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నా కన్నయ్య నా పక్కనే ఉన్నాడు, నా బలరాము కూడా వచ్చేశాడు. సాయంత్రానికి నా కోడలు మీనాక్షి కూడా వచ్చేస్తుంది. ఇక ఇల్లంతా సందడే సందడి. ఏంటి పెద్దమ్మా, మీనాక్షి వస్తుందా? అవును, ఏ రాదా? చచ్చా, ఎందుకు రాదు? కన్నయ్య వాడి పెళ్ళాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఏంటి ఇలా వచ్చావు? పార్ట్నర్వి కదా, కష్టం నష్టం పంచుకుందామని. ఏంటి మాటల్లో ఏదో తేడా ఉంది? నా మాటల్లో తేడా ఏం లేదు, నీ చేతల్లోనే తేడా కొట్టింది. ఏమంటున్నావు? నేనేమీ అనలేదు పార్ట్నర్, నువ్వు నా అసిస్టెంట్వి అన్నాను, కాదు నేను పిస్తాని అన్నావు. ఇప్పుడు అదే అంటున్నా. అంటే సరిపోదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మరి నువ్వేం చేస్తున్నావు? గోళ్లు గిల్లుకుంటూ తిరుగుతున్నావు. అసలేం జరిగిందని అంతలా ఇదైపోతున్నావు? మీ పెద్దమ్మ వచ్చిందని క్రిష్ గాల్లో తేలిపోతున్నాడు, అంతే కదా? వాడు కిందకు దిగే లోపు నిన్ను బయటకు గెంటేస్తారు, చూస్తూ ఉండు. కలేవైనా వచ్చిందా బలరాం? నన్ను పంపించేవాళ్ళు ఇంకా ఇంట్లో పుట్టలేదు. కానీ చేతిలో సిరంజు పెట్టి నర్స్ అని బిరుదిచ్చేవాళ్ళు మాత్రం ఉన్నారు కదూ. ఇప్పుడు నిన్ను నర్సుని చేశారు, రేపు స్వీపర్ని చేస్తారు. హాయిగా స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద ఊరంతా ఊడ్చేయొచ్చు. వాళ్ళ నర్స్ అనగానే నర్సునైపోతానా? ఎవరేమన్నా కృష్ణ వాడు నా చేతిలో ఉన్నాడు,
వాడే నా ఆయుధం. అంత నమ్మకమా? చూడు, చెరువును వదిలి చేపైనా బ్రతకగలదేమో గాని నన్ను వదిలి క్రిష్ ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. కానీ మీనాక్షిని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావడానికి మాత్రం వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నా? క్రిష్ మీనాక్షిని తీసుకురావడానికి వెళ్ళాడా? అవును, పెద్దమ్మ కోడల్ని చూడాలంటుంది. మీనాక్షిని తీసుకురావాలని పోరు పెడుతోంది. పెద్దమ్మ మాటని కాదనలేడు, పెద్దమ్మని బాధ పెట్టలేడు. అందుకే మీనాక్షిని తీసుకొస్తానని వెళ్ళాడు. నేను నమ్మను. చెప్తుంది నేను, నమ్మి తీరాలి. ఇప్పుడు మళ్ళీ ఆ మీనాక్షి గాని తిరిగి ఇంట్లోకి వచ్చిందో నీకు నేను, నాకు నువ్వు తప్ప ఏమీ జరగదు. నన్ను చూడటం కాదు, జరగాల్సింది ఆలోచించు. నా గొంతులో ప్రాణం ఉండగా మీనాక్షి ఈ గడప తొక్కడానికి వీల్లేదు. అయితే నేను చెప్పేది విను. క్రిష్ వస్తున్నాడు, నేను చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. క్రిష్, ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? పిలిచినా పలక్కుండా వెళ్ళిపోయావు. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీనాక్షి దగ్గరికి వెళ్ళాను గౌతమి. ఏంటి? ఏమంటున్నా? అవును గౌతమి, పెద్దమ్మ మీనాక్షిని చూడాలంటుంది, కానీ మీనాక్షి రానంటుంది. మరిప్పుడు ఎలా క్రిష్? ఏం తోచట్లేదు. నేను తన గుమ్మం తొక్కింది మా పెద్దమ్మ కోసం, కానీ మీనాక్షి చాలా ఓవర్గా బిహేవ్ చేసింది. బాధపడకు క్రిష్. క్రిష్, నువ్వు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు క్రిష్. ఎప్పుడు చూసినా ఏదో టెన్షన్లో ఉంటున్నావు. ఇదంతా నా వల్లే క్రిష్. మన బ్యాడ్ లక్. క్రిష్, నిన్నిలా చూస్తుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? నా వల్లే నీకు ఈ కష్టాలు. క్రిష్, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. ఐ లవ్ యూ క్రిష్. ఐ లవ్ యూ. పెద్దదినా, ఏంటిది ఈ టైంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు? భలే కనిపెట్టేశావయ్యా. అందుకే 2 రౌండ్లు వేద్దామని. పెద్దదినా, మీరు మీరు మంత అవుతారా? అయ్యో మైదానం. పెద్దదినా, మాణిక్యం. అదే 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 చూడు మాణిక్యం, దీన్ని మందు అనరు, వైన్ అంటారు. అంటే అంటే మీ భాషలో ద్రాక్షరసం అంటారన్నమాట. మీరు రోజు కాఫీ ఎలా తాగుతారో అమెరికాలో మేము దీన్ని అలా తాగుతాం అన్నమాట. ఏమిటలా నోరెళ్ళ పెట్టావు? ఏం లేదు పెద్దదినా, పొద్దున మిమ్మల్ని చూసినప్పుడు వంశీ సినిమాలో కిన్నర్లా కనిపించారు. మరిప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో రంగీలలా కనిపిస్తున్నారు. ఏ కనకం, నీ మొగుడు పైకి కనిపించడు గాని హాస్య గుళికలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయ్యో అక్క, ఆయన ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి. పర్వాలేదు కనకం, మనుషుల మధ్యలో ఇలాంటి సరదాలుంటూ ఉండాలి. అప్పుడే జీవితాంతం హాయిగా ఉంటుంది. నేను ఇలాంటి డబ్బులు చాలా కోల్పోయాను. అదేంటి సువర్ణ, మేమంతా ఉండగా నీ హ్యాపీనెస్ కి లోటే ఉండదు. అవును పెద్దదినా, హైదరాబాద్ లో ఈ వైన్ కి లోటొస్తేమో గాని ఈ మాణిక్యం ఉన్న చోట నవ్వులకి లోటే ఉండదు. వైన్ కిందకయ్యా లోటొస్తుంది? అంటే మీరు ఇలాగే తాగితే పాపం వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లేదయ్యా, ఎప్పుడు తాగను, అప్పుడప్పుడు మనసు బాగోలేనప్పుడు. ఇప్పుడు ఏమైంది పెద్దదినా?
అందరం బానే ఉన్నాంగా. ఏం బాగుండవయ్యా, ఇల్లంటే మనమేనా? కొడుకు కోడలు వాళ్ళ సంతోషం అవన్నీ చూస్తేనే కదయ్యా. కొడుకున్నాడు, పక్కన కోడలేదు. మనవన్నో మనవరాల్లో ఎత్తుకోవడానికి 2 నాయనమ్మలున్నారు, కాని వాళ్ళు లేరే. వచ్చేస్తుందిలే అక్క. ఎప్పుడే? ఆహా, ఎప్పుడూ అంటున్నాను. ఏం మాణిక్యం, నీకు పెళ్ళయి ఎన్నేళ్లయిందయ్యా? సరిగ్గా గుర్తులేదు పెద్దదిరా, నా 28 అనుకుంటా. అదేం కాదు, మన పెళ్ళప్పుడు మీకు 25, నాకు 20. కరెక్ట్ ఏజ్. మరి పిల్లలు ఎప్పుడు పుట్టారు? కాస్త లేట్ అయిందిలే అక్క. కాస్త లేటు కాదు, జీవిత కాలం లేటు. నువ్వు కాస్త కోఆపరేట్ చేసుంటే నేను. మీరు మూస్తారా? నాకు 19 ఏళ్లకే పెళ్ళయింది. ఏడాది తిరిగేలోపే ఓ బిడ్డకు తల్లినయ్యాను. మా అపర్ణ కూడా అంతే. ఎందుకక్క ఇదంతా అడుగుతున్నారు? మనిషి చెట్టు రెండు ఒకటేనమ్మా. చెట్టుకు పువ్వులు పూయాల్సిన సమయంలో పువ్వులు పూయాలి, కాయలు కాయాల్సిన సమయంలో కాయలు కాయాలి, పండాల్సిన సమయంలో పళ్ళు పండాలి. పళ్ళు పండాల్సిన సమయంలో పువ్వులు పూస్తే అది ప్రకృతి విరుద్ధం అవుతుంది. మనిషి కూడా అంతే. మనిషికి పెళ్లిడి వయసొస్తే పెళ్లి జరగాలి, పిల్లలు కనే సమయంలో కడుపు పండాలి. మన వయసు దాటకముందే వాళ్ళు మన చేతికి అంది రావాలి. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా నా కన్నయ్య సంసారం సాగుతుంది. అంతే కదా? కన్నయ్యకి పెళ్ళయింది అంటున్నారు, ఏడాది కూడా దాటింది అంటున్నారు, ఇంకా పిల్ల లేదు పీచు లేదు. అపర్ణ, నువ్వైనా ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మన చేతిలో ఏముంది సువర్ణ? భగవంతునికి దయ రావాలి, అప్పుడే అంతా అనుకున్నట్టు జరుగుతుంది. అప్పో, గాల్లో దీపం పెట్టి దేవుడా అని మొక్కడం నాకు నచ్చదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. అమ్మాయి పుట్టింట్లో అబ్బాయి మనింట్లో ఉంటే పిల్లలు ఎలా పుడతారు? వాళ్ళు మన ఒళ్ళో ఎప్పుడు ఆడుకుంటారు? వాళ్ళిద్దరూ ఇక్కడే ఒకే చోట ఉండాలి. మాణిక్యం, నా కోడలకు ఫోన్ చెయ్యి. పెద్దదిరా, ఫోను మాది. ఫోన్ చేయమన్నానా? నేను నా కోడలతో మాట్లాడాలి. చెయ్యి. అక్క, రేపు చేద్దాంలే. నో నో నో, నేనిప్పుడే మాట్లాడాలి. మైదానం, సారీ మాణిక్యం, ఫోన్ చెయ్యి. చెయ్యవయ్యా. హలో మీనాక్షి, నేనమ్మా మాణిక్య మామయ్యని. చెప్పండి. కృష్ణ గారి పెద్దమ్మ గారు వచ్చారు, నీతో మాట్లాడాలంట. అయ్యయ్యో మాణిక్యం, ఇలా ఇవ్వు. ఏమ్మా కోడలా, నేను మీ పెద్దత్తయ్యని, అమెరికా నుంచి వచ్చాను. నమస్కారం అండి. ఈ నమస్కారాలు పురస్కారాలు నాకెందుకమ్మా? నేను నిన్ను చూడాలి, ఎప్పుడొస్తుంది అని నేను వీళ్ళందరినీ అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. ఏమిటమ్మా ఇది? అంటే అది చూడమ్మా, నువ్వక్కడా నా కన్నయ్య ఇక్కడ ఉంటే ఇంక మీరు పిల్లలు కనేదెప్పుడు? మమ్మల్ని నాయనమ్మలు చేసేదెప్పుడు?
విన్నావు కదా, కోడలకి చెప్పేశా, వచ్చేస్తుంది. అందరం కలిసి టూర్ వెళ్తున్నాం. వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేస్తున్నాం.